అందరికీ నమస్కారం అండి. మన విశాఖపట్నంలోని అత్యంత తీవ్రమైన విషాదం ఒకటి నెలకొందన్నమాట. ఈ విషాదం గురించి చెప్తే 100% మీరు భయభ్రాంతులకు గురవుతారు. అంతేకాకుండా మీ గుండెల్లో ఒక రైలు కూడా పరిగెడతాదన్నమాట. అంత దారుణమైన సంఘటన. ఎందుకంటే ప్రమాదాలు మన చుట్టూ ఉన్నాయి. మనం గమనించట్ల. చాలా నెగ్లిజెన్సీగా ఉంటున్నాం మనం. రోజువారీ పనుల్లోని మనం బాగా నిమగ్నం అయిపోతా ఉన్నామాట. సో, ఇటువంటి క్రమంలోనే ఎటు ఏం జరుగుతుందని జెప్పేసి ఎవరు కూడా గమనించలేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? విశాఖపట్నం మొత్తం అంతా షాక్ గురవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట ఈ సంఘటన తెలిసిన తర్వాత. అసలు ఏంటనే విషయాలు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. అసలు ఏం జరిగిందంటే, ఒక ఆటో డ్రైవర్ తన రోజువారీ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో తన ఆటో నడుపుకుంటా ఉన్నాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే తన భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతోటి ఇంట్లో ఒక మనిషి కావాలన్నమాట. మనిషి కావాలని జెప్పేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన ఇంట్లోని చేర్పించుకున్నాడు. ఆ అమ్మాయి చక్కగా పాపం తన భార్యకి అన్ని యోగక్షేమాలు అన్నీ కూడా చూసుకుంటా ఉంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇటువంటి క్రమంలోని నెల నెల అలా రోజులు అవుతా ఉన్నాయి. తన భార్యకేమో నెలలు నిండుతా ఉన్నాయి. ఇటువంటి క్రమంలోనే తన భార్య గత మార్చి 24వ తారీఖున ఏదైతే పుట్టింటికెళ్ళిపోతా ఉంటారు కదా! మనకి సాంప్రదాయం ప్రకారం పురుడు పోసుకోవడానికి పుట్టింటికెళ్ళిపోయిందన్నమాట. పురుడు పోయించుకోవడానికి పుట్టింటికెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి క్రమంలోని వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఉంది కదా! ఆ మహిళ తనకి అదే విధంగా ఆటో డ్రైవర్‌కి వీళ్ళిద్దరికి కూడాను పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడిందన్నమాట. ఎప్పుడైతే ఈవిడ ఎళ్ళిపోయిందో పుట్టింటికి, ఆ పుట్టింటికెళ్ళిపోయిన కానించి కూడాను వీళ్ళ సంసారం కొనసాగుతూ ఉంది. సో, ఇటువంటి క్రమంలోనే ఒక పెద్ద ట్విస్ట్ మాట. ఈ అమ్మాయి కూడాను ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే ఇంకా మీరు షాక్ గురైపోతారు. అసలైన ట్విస్ట్ అదే మాట. సో, ఎప్పుడైతే వీళ్ళ సంసారం కొనసాగుతోందో, ఈ అక్రమ సంబంధం కొనసాగించి చక్కగా భార్యాభర్తలాగా నడుచుకుంటా ఉన్నారో, ఇటువంటి క్రమంలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అవ్వడంతోటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని ఇబ్బంది పెడతం మొదలెట్టింది. ఏ విధంగా అంటే, "నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోవా? ఎలాగా మీ భార్య లేదు గాబట్టి ఇంక నన్నే ఉంచుకో. నీతో బలంగా నేను ఉండిపోతా. ఆమెను తీసుకురావద్దని" చెప్పి ఆ పక్క నుంచి ఇతనికైతే ఒత్తిడి అనేది పెరుగుతా ఉంది. ఇటువంటి క్రమంలోనే పక్కా ప్లానింగేసి ఆ అమ్మాయినైతే కట్టుదిట్టం చేసేసాడు. ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి తన ఇంటికి వచ్చి గొడవ ఆడుతా ఉందో, ఈ గొడవ సందర్భంలోని అతను కోపోద్రేకుడైతే ఆ అమ్మాయిని గట్టిగా కొట్టినట్టున్నాడో, ఆ అమ్మాయి అయితే అక్కడికక్కడే చనిపోయిందన్నమాట. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను కదా! అది కాకుండాను ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడాను ఎక్కడికెళ్ళి పడేసాడన్నది కూడా ఒక పెద్ద ట్విస్ట్ మాట. చాలా పెద్ద ప్లానింగ్ వేసాడు ఇతను. సో, అది తెలుసుకొని ముందు అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తానమాట. ఎప్పుడైతే ఇతను ఆటో డ్రైవర్ అని చెప్పాం కదా! ఆటో డ్రైవర్ అంటే మొత్తం విశాఖపట్నం ఏరియా అంతా కూడా తిరుగుతాడు. యాక్చువల్ చెప్పాలంటే కంచరపాలెం ఏరియాకి సంబంధించిన వ్యక్తి అంట. కంచరపాలెం నుంచి దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్ల ఏరియా ప్రాంతంలో అంతా కూడా ఆటో డ్రైవ్ చేస్తా ఉంటారు. సో, తను కూడా ఒక 20 కిలోమీటర్ల ఏరియా అంతా కూడా చేస్తా ఉన్నాడనమాట. ఇటువంటి క్రమంలోనే ఒక అమ్మాయి భిక్షాటన ఆడుకుంటూ కనిపించిందన్నమాట. ఒక అమ్మాయి. ఎప్పుడైతే ఇలా భిక్షాటన ఆడుకుంటూ కనిపించిందో, ఆ అమ్మాయితోటి పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెంచుకుంటే "నీకెవరు లేరా ఏంటి?" అని అడిగితే, "నాకు ఎవరు లేరు సార్. నేను ఒంటరిదాన్ని. ఇలాగా భిక్షాటన ఆడుకుంటూ నేను నా జీవనాన్ని కొనసాగిస్తున్నా" అని చెప్పేసి తనతో చెప్పింది ఆ అమ్మాయి. ఇలా చెప్పడంతోటి ఆ అబ్బాయి ఏం చెప్పాడు ఈ ఆటో డ్రైవరు, "సరే నా భార్య ఇలాగ నీళ్లు పోసుకుంది. తనకి చేజోడు, తాజోడుగా ఉంటానంటే రా మా ఇంటికి. తనకి హెల్ప్ చేసినట్టు కూడా అవుద్ది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఏ పనులు కూడా చేయొద్దని చెప్పేసి అన్నారు డాక్టర్స్ గారు" అని చెప్పేసి చెప్పడంతో పాపం ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళిందన్నమాట. ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళిందో అప్పటి నుంచి అయితే వీళ్ళిద్దరికీ లైంగికంగా అయితే సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ అబ్బాయి తినతో లైంగికంగా సంబంధాలు పెట్టుకొని మాయమాటలు చెప్పి ఆ రొంపులోకి దింపించి తర్వాత కడుపు చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా అయితే చంపేసాడన్నమాట. చంపేసిన తర్వాత నేను చెప్పాను కదా! ఎక్కడికి తీసుకెళ్ళి పడేసాడని చెప్పాను కదా! అది కూడా ఒక పెద్ద ట్విస్టు. ఎప్పుడైతే తను చంపేసాడో 10 మందికి తెలిస్తే గనక పరువు పోతుంది. నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతారో, జైల్‌లో ఏసేస్తారని చెప్పేసి తను ఒక మంచి ప్లానింగ్ వేసాడన్నమాట. ఆ ప్లానింగ్ ఏంటంటే, ఆ ఇంట్లోనే ఒక పెద్ద సూట్‌కేస్ మాట అది. ఒక మనిషి పట్టేంత సూట్‌కేసు తన ఇంట్లో ఉందంట. ఆ సూట్‌కేస్‌లోనే అంటే ట్రాలీ బ్యాగ్ లాంటిది మాట. ఈ అమ్మాయిని దాంట్లో కుక్కి మొత్తం అంతా జిప్ గట్ట వేసేసి, అక్కడి నుంచి ఆ కంచరపాలెం నుంచి ఏదైతే మన జ్ఞానాపురం ఉందో అంటే విశాఖపట్నం రైల్వే స్టేషను జ్ఞానాపురం అంటారు దాన్ని. ఆ విశాఖపట్నం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి
అక్కడ రైల్వే అక్కడ ఒకటి ఒడిస్సా ఎళ్ళే ఒక ఇంటర్‌సిటీ ఒక ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ఏదైతే మనకి రాయగడ ఉందో, రాయగడ ప్రాంతంలో దిగి, ఆ తర్వాత ఈ మహిళని దాంట్లో పెట్టాడు కదా! ఆ మహిళని పెట్టిన ఈ ట్రాలీ బ్యాగ్ ఏదైతే ఉందో, ఆ ట్రాలీ బ్యాగ్‌ని సాయంత్రం 6 గంటలకు దిగాడంట. సాయంత్రం 6 గంటలకు దిగిన తర్వాత ఆ ట్రాలీ బ్యాగ్‌ని పట్టుకొని అలాగా ఈడ్చుకుంటూ పట్టుకెళ్ళాడంట రోడ్డంటాను. నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లి ఎక్కడైతే అడవి ఉంటదో, అడవి ప్రాంతంలోని ఆ ట్రాలీ బ్యాగ్‌ని పడేసి కరెక్ట్‌గా రాత్రి 7 గంటలకి అతనైతే రాయగడ రైల్వే స్టేషన్‌లో ఒక ట్రైన్ ఎక్కి తిరుగు ముఖంతో ఏమీ తెలియనట్టుగా అయితే ఇంటికొచ్చేసి చక్కగా పడుకున్నాడనమాట. దగ్గరగా ఒక వారం రోజులు అవుతోంది. వారం రోజులు అయ్యేటప్పటికి ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ అంతా కూడా కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి విపరీతమైన దుర్వాసన వస్తా ఉందన్నమాట. దుర్వాసన వస్తా ఉంటుంటే అటువైపు వెళ్తున్నటువంటి పాదచారులు, అదేవిధంగా ఎవరైనా మేకలు కాసుకున్న వాళ్ళు గట్టా ఉంటారు కదా! అటువంటి వ్యక్తులకి స్మెల్ అంతా కూడా వస్తా ఉంది. స్మెల్ వస్తుంటే చాలా దారుణమైన స్మెల్ వస్తుంది ఏంటని చెప్పేసి కొంచెం కనుక్కునేటప్పటికి అది ఏదో సంథింగ్ ఎవరో చంపేసి, పడేసి ఆ బ్యాగ్‌లో పెట్టినట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారన్నమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దాన్నంతా కూడా తీసుకెళ్ళి ఒడిశా పోలీసులకి చెప్పడంతోటి, ఒడిశా పోలీసులు ఏం జరిగిందని జెప్పేసి ఎళ్లి ఆ బ్యాగ్‌ని ఓపెన్ చేస్తే అక్కడ ఒక మహిళ మృతదేహం అయితే బయటపడిందన్నమాట. అయితే ఒడిశా పోలీసులు ఏం చేశారంటే, ఈ మహిళ మృతదేహం ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు తీసుకొచ్చారని చెప్పి చాలా చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారన్నమాట. ఏదైతే ఫోన్ కాల్స్ ఉంటాయో, అంటే ఫోన్ సిగ్నల్స్ ఆ సమయాన అంటే కనీసం ఒక వారం రోజుల క్రితం నుంచి వాళ్ళు ఎవరు ఎక్కడ యాక్టివ్‌గా ఉన్నాయి ఫోన్ కాల్స్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారు. ఎవరి ఫోన్ కాల్స్ బాగా యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పి డీప్‌గా ఎంక్వైరీ చేస్తే తిన ఫోన్ నంబర్ దొరికిందన్నమాట. తిన ఫోన్ నంబర్ దొరకగానే విశాఖపట్నం పోలీసులకి ఇంటిమేషన్ చేశారు. పలానా వ్యక్తి ఈ ఏరియాలో అయితే బాగా యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కూడాను ఎవరిదని తెలియట్లేదు మాకు. ఆ వ్యక్తిని ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఒడిశా పోలీసులు మన విశాఖపట్నం పోలీసులకి ఇంటిమేషన్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ నంబర్‌తో అయితే మొత్తం అంతా కూడా కూపి లాగారన్నమాట. తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం కూపి లాగితే ఇతను చేసిన దురాఘాతాలు మొత్తం అంతా ఒప్పుకున్నాడన్నమాట. ఇంక ఏం చేయలేక పోలీసు యొక్క టెక్నాలజీ దగ్గర మోకాళ్ళు ఉంచి మొత్తం పూర్తిగా ఏం జరిగిందో మొత్తం చెప్పేసాడన్నమాట. ఇలాగ నేను పరిచయం చేసుకున్నాను. అక్కడెక్కడో రోడ్డు మీద ఆ అమ్మాయి అయితే భిక్షాటన ఆడుకుంటూ ఉంటే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ఆవిడకి ఏదో ఒకటి చేదోడుగా, వాదోడుగా ఉంటది. ప్రెగ్నెంట్‌గా ఉందని చెప్పి తీసుకొచ్చాను. ఆ తర్వాత మా ఇద్దరికి కూడాను అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత మా భార్య అయితే పుట్టింటికెళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోయిన తర్వాత తిను బాగా రోజును గొడవ పెట్టడం మొదలెట్టింది. ఇంకేం చేయాలని తెలిసిన పరిస్థితిలోని ఇంక ఏం చేయలేని పరిస్థితిలో అయితే ఆ మహిళని చంపేయడం జరిగిందని చెప్పేసి పూస గుర్తునొచ్చినట్టయితే చెప్పడం జరిగిందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే జరుగుతా ఉంది. అపరిచిత వ్యక్తులను నమ్మొద్దు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నానన్నమాట నేను. అపరిచిత వ్యక్తిని నమ్మిందా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేద వ్యక్తి అయినా గాని, ఎనక ముందు ఎవరు లేకపోయినా గాని అపరిచిత వ్యక్తులను నమ్మకూడదు. నమ్మితే ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత దారుణమైన సిట్యుయేషన్ ఎదురైందో. పాపం ఆ అమ్మాయికి అమ్మ, నాన్న ఎవ్వరు లేరు పాపం. ఎనక ముందు ఎవరు లేరు. ఒక అనాథ ఆ అమ్మాయి. అటువంటి అనాథని పట్టుకొని తీసుకెళ్ళి నీకు ఒక వసతి నేను కల్పిస్తాను. నీకు పని కల్పిస్తాను అని జెప్పి ఒక జీవితాన్ని ఇస్తానని జెప్పి తీసుకెళ్ళి, ఈ విధంగా మోసం చేసి జీవితాన్నే నాశనం చేశాడన్నమాట ఆ ప్రబుద్ధుడు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి గాబట్టే నేను చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలోని ఇటువంటి ఇటువంటి ఎదవల చేతుల్లో అయితే బలైపోతా ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు చెబుతున్నాను. ఈ సిట్యుయేషన్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణం అదే. మీకేమనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. సో, దీని మీద ఏమనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.